హాయ్ వెల్కమ్ టు ఈటీ. అందాల రాక్షసి సినిమాలో మంచి నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుని తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నవీన్ చంద్ర ఆ తర్వాత హీరోగా పలు సినిమాలు చేసినప్పటికీ తన కెరీర్ ను ముందుకు తీసుకువెళ్లే రేంజ్ హిట్లయితే అతనికి దక్కలేదు. దీంతో హీరోగా నటిస్తూనే క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారి సపోర్టింగ్ రోల్స్ చేస్తూ వచ్చాడు నవీన్ చంద్ర. విభిన్న పాత్రలు పోషిస్తూ టాలెంటెడ్ యాక్టర్ గా పేరు తెచ్చుకున్న నవీన్ చంద్ర కెరీర్ లో హిట్ సినిమాలు చాలా తక్కువ. అందుకే స్టార్ కాంబినేషన్ లో వచ్చిన అరవింద సమేత వీరరాఘవ, గేమ్ చేంజర్, వీరసింహారెడ్డి లాంటి సినిమాలలో సపోర్టింగ్ రోల్స్ చేశాడు. వేరే హీరోలు నటిస్తున్న సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ విలన్ పాత్రలు చేయడం మొదలు పెట్టడంతో ఇక నవీన్ కు హీరోగా అవకాశాలు రావేమో అనుకున్నారంతా. కానీ ఎవరు ఊహించని విధంగా ఇండస్ట్రీలోకి వచ్చి దాదాపు 20 ఏళ్లవుతున్న టైంలో నవీన్ చంద్ర కెరీర్ ఊపందుకుంది. అతని సినిమాలకు ఓటీటీలో మంచి డిమాండ్ ఉండడంతో నిర్మాతలు నవీన్ తో సినిమాలు చేయడానికి ముందుకొస్తున్నారు. దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అనే ఆలోచనతో ఆఫర్లు వస్తున్నప్పుడే వాటిని అందుకొని సినిమాలు చేయాలి అని డిసైడ్ అయ్యాడు నవీన్ చంద్ర. అలాగని ఆఫర్లు వస్తున్నాయని ఏది పడితే అది ఒప్పుకోవడం లేదు. బాగా ఆలోచించి తనకు సూట్ అయ్యే పాత్రలను మాత్రమే ఒప్పుకుంటున్న నవీన్ ప్రస్తుతం పలు కొత్త ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. గత నెలలో వారం గ్యాప్ లోనే నవీన్ నటించిన బ్లైండ్ స్పాట్ 11 సినిమాలు రిలీజ్ అవగా వాటిలో 11 సినిమాకు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్సే వచ్చింది. థియేటర్ రన్ ముగిశాక ఈ 2 సినిమాలు ఒకే రోజు ఓటీటీ స్ట్రీమింగ్ కు రాగా తక్కువ టైంలోనే ఆ 2 సినిమాలు ట్రెండింగ్ లోకి వచ్చాయి. ఆ 2 సినిమాలను ఆడియన్స్ చూసే లోపే నవీన్ చంద్ర ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అయ్యాడు. జూలై 4న నవీన్ నటించిన షో టైమ్ అనే క్రైమ్ థ్రిల్లర్ రిలీజ్ కానుంది. రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంది. అయితే నవీన్ స్పీడ్ పెంచినప్పటి నుంచి చేస్తున్న సినిమాలన్నీ క్రైమ్ సినిమాలే కావడం విశేషం. అందులో కొన్ని నెగిటివ్ షేడ్స్ ఉన్న సినిమాలు కూడా ఉన్నాయి. పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్న నవీన్ ఇక మీదట తన పాత్రకు ప్రాధాన్యం లేకపోతే సపోర్టింగ్ రోల్స్ లో నటించను అని చెబుతున్నాడు. ఏది ఏమైనా కేవలం 2 నెలల్లోనే నవీన్ నుంచి 3 సినిమాలు రావడంతో అతని స్పీడ్ చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు.